afternoon, all of you. ఆల్రెడీ మనం మార్నింగ్ చూసాము బెసెల్స్ ఫార్ములా. ఇప్పుడు లాప్లాస్ ఎవరెట్ ఫార్ములా, దాన్ని లాప్లాస్ ఫార్ములా అని కూడా అంటాం. లాప్లాస్ ఫార్ములా వచ్చి చూడండి, y ఈక్వల్ టు vy నాట్ ప్లస్ v ఇంటూ v స్క్వేర్ మైనస్ 1/3 ఫ్యాక్టోరియల్ డెల్టా స్క్వేర్ y మైనస్ 1 ప్లస్ v ఇంటూ v స్క్వేర్ అమ్మ ఇక్కడ ఉంది, v స్క్వేర్లు ఇవి, v స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ v స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ by 5 factorial into delta to the power of 4 y minus 2, delta to the power of 4 y minus 2 plus and so on ఉంటుంది మధ్యలో, plus u y1 plus u into u square minus 1/3 factorial delta square y naught plus u into u square minus 1 square u square minus 2 square by 5 factorial into delta to the power of 4 y minus 1 plus and so on. ఇక్కడ కూడా ప్లస్ అండ్ సో ఆన్. ఇది ఎవరెట్ ఫార్ములా లేదా లాప్లాస్ ఎవరెట్ ఫార్ములా లేదా లాప్లాస్ ఫార్ములా అని. ఇది ఫార్ములా u ఈక్వల్ టు మనకు తెలుసు x మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్. ఇక్కడ v కనిపిస్తుంది, v ఈక్వల్ టు 1 మైనస్ యూ. ఇక్కడ v కనిపిస్తుంది మనకి, v ఈక్వల్ టు 1 మైనస్ యూ అలా తీసుకుంటాం. ఆ ఫార్ములాలో సేమ్ ఇది కూడా ఈక్వల్ ఇంటర్వల్సే, అంటే హెచ్ ఈక్వల్గానే ఉంటుంది. లాప్లాస్ ఫార్ములా అడుగుతాడు, యూజింగ్ లాప్లాస్ ఫార్ములా ద ఫాలోయింగ్ డేటా అడిగితే కనుక ఫార్ములా తీసుకుని ఎక్కడైతే క్యాలిక్యులేట్ చేయమన్నాడు అది క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ ఫార్ములా నోట్ చేసుకోండి. y ఈక్వల్ టు vy నాట్ ప్లస్ v ఇంటూ v స్క్వేర్ మైనస్ 1/3 ఫ్యాక్టోరియల్ డెల్టా స్క్వేర్ y సఫిక్స్ మైనస్ 1 ప్లస్ v ఇంటూ v స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ ఇంటూ v స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ ఇంటూ డెల్టా టు ద పవర్ ఆఫ్ 4y సఫిక్స్ మైనస్ 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ u ఇంటూ y1 ప్లస్ u ఇంటూ u స్క్వేర్ మైనస్ 1/3 ఫ్యాక్టోరియల్ delta square y naught plus u into u square minus 1 square u square minus 2 square by 5 factorial delta to the power of 4y suffix minus 1 plus and so on. ఇక్కడ u అంటే మనకు తెలుసు, u ఈక్వల్ టు x మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్, v ఈక్వల్ టు 1 మైనస్ యూ. ఇది ఫార్ములా. దీని డెరివేషన్ ఇక్కడ చెప్పట్లేదు, దీని డెరివేషన్ ఇక్కడ బోర్డు మీద చెప్పడానికి సరిపోదు. ఆఫ్లైన్ క్లాసులు మాత్రం దీని డెరివేషన్ చెప్తాను, దీని మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. మనం నోట్ చేసుకున్నారు కదా. అప్లై లాప్లాస్ ఫార్ములా టు క్యాలిక్యులేట్. అప్లై లాప్లాస్ ఫార్ములా, లాప్లాస్ ఫార్ములా అప్లై చేస్తూ మనము ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఇందాకనే y25 బెసెల్స్ ఫార్ములా ఎలా క్యాలిక్యులేట్ చేసామో అవే వాల్యూస్ తీసుకుంటున్నాను. గివెన్ దట్ y20 ఈక్వల్ టు y20 equal to 2854, y24 equal to 363162, y28 equal to 3544,
y32 equal to 3992 ఇలా వచ్చినాయి వాల్యూస్. ఈ వాల్యూస్ మార్నింగ్ చేసామే అవే వాల్యూస్. దీనికి ఈ టేబుల్ ఫామ్ చేద్దాం. ఏ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి? y25 వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. y25 క్యాలిక్యులేట్ చేయాలి. దీనికి x తీసుకుంటాం. x వాల్యూస్ ఏం తీసుకోవాలి? 20, 24, 28, 32. 20, 24, 28, 32 ఇలా వచ్చినాయి. నెక్స్ట్ y వాల్యూస్ y20 అంటే 2854, y24 and 36, 3162, 3544, 3992. నెక్స్ట్ u అంటే మనకి y25 కదా, y25 అంటే 24 దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇక్కడ 0, -1, 1, 2 ఇది x0 వాల్యూ. నెక్స్ట్ డెల్టా y, డెల్టా స్క్వేర్ y, డెల్టా క్యూబ్ y. ఆల్రెడీ వాల్యూస్ మనం మార్నింగ్ క్యాలిక్యులేట్ చేసాం. 30 ఇక్కడ 308, 382, 448, 74, 66, -8 ఇలా వచ్చింది వాల్యూస్. టేబుల్ డిఫరెన్స్ టేబుల్ ఇది డిఫరెన్స్ టేబుల్ ఇలా ఉంది. టేబుల్ ఇలా క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ ఫార్ములాలో అప్లై చేయాలి. ఫార్ములాలో ఈ వాల్యూస్ని అప్లై చేయాలి. ఈ వాల్యూస్ ఎలా తీసుకోవాలో తెలుసు. x0 డెల్టా y0, ఇది x0, ఇది y0, ఇది డెల్టా y0, ఇది డెల్టా y -1. వాల్యూస్ ఏమున్నాయో అవి తీసుకుని చదువు. టేబుల్ గుర్తుంది కదా, వాల్యూస్ అడిగినప్పుడు చెప్పండి. ఫార్ములా తీసుకుందాం. లాప్లాస్ ఎవరేజ్ ఫార్ములా లేదా లాప్లాస్ ఫార్ములా. లాప్లాస్ ఫార్ములాలో ఫస్ట్ y ఈక్వల్ టు vy0 ప్లస్ v ఇంటూ v స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా స్క్వేర్ y సఫిక్స్ -1 ప్లస్ చూడండి మనకి నెక్స్ట్ ఏమొస్తుంది ఫార్ములాలో v ఇంటూ v స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ v స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ బై 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా టు ద పవర్ ఆఫ్ 4 y సఫిక్స్ -2. ఫార్ములాలో ఇలా ఉంది. నెక్స్ట్ ప్లస్ అండ్ సో ఆన్. ఇక్కడ మనకు అసలు డెల్టా టు ద పవర్ ఆఫ్ 4 లేదు, వాల్యూ అక్కడ ఉన్న తర్వాత తీసుకుందాం. నెక్స్ట్ uy1 ప్లస్ u ఇంటూ u స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ బై 3 ఫ్యాక్టోరియల్ డెల్టా స్క్వేర్ y0 ప్లస్ u ఇంటూ u ప్లస్ 1 u మైనస్ 1. లేదా దీన్నే మనం డైరెక్ట్గా దీనికి ఈక్వల్గా వేసుకోవాలనుకుంటే ఆ వాల్యూస్ అలా తీసుకోకుండా డైరెక్ట్గా దీనికి ఈక్వల్గా గుర్తు పెట్టుకోవడానికి చూడండి. u ఇంటూ u స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ అలానో ఇక్కడ కూడా u ఇంటూ u స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ u స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ బై 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా టు ది పవర్ ఆఫ్ 4 y మైనస్ 1 ప్లస్ అండ్ సో ఆన్. ఇవి వాల్యూస్. ఇవి మనకి ఫార్ములా. ఇది లాప్లాస్ ఎవరేజ్ ఫార్ములా. ఈ ఫార్ములాలో మనం వాల్యూస్ అప్లై చేయాలి. ఆల్రెడీ టేబుల్ కన్స్ట్రక్ట్ చేసాం కదా, ఆ టేబుల్లో వచ్చిన వాల్యూస్ని తీసుకోవాలి. టేబుల్ వాల్యూస్ చెప్పండి. u ఎంతో చూడండి పై ఫస్ట్. u ఈక్వల్ టు x మైనస్ x0 బై h. x ఈక్వల్ టు ఎంత?
మనం క్యాలిక్యులేట్ చేయమన్న వాల్యూ ఎంత క్యాలిక్యులేట్ చేయమన్నాడు 25 కాబట్టి x వాల్యూ 25 మైనస్ 24 బై డిఫరెన్స్ ఎంత 4 x మైనస్ x నాట్ బై 4 అంటే 1/4 దట్ ఈక్వల్ టు 0.25 v ఈక్వల్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం 1 మైనస్ u v ఈక్వల్ 1 మైనస్ u దట్ ఈక్వల్ టు 1 మైనస్ 0.25 that equal 0.75 v equal to 0.75 u equal to 0.25 అప్లై చేసినప్పుడు u ప్లేస్ లో u equal to 0.25 v equal to 0.75 v equal to 0.75 into y naught ఎంతో చూడండి y naught వాల్యూ ఎంత x naught ఈక్వల్ టు 24 అయితే y naught 3162 ప్లస్ 0.75 ఇంటూ 0.75 హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ ఇంటూ డెల్టా స్క్వేర్ y సఫిక్స్ మైనస్ 1 y సఫిక్స్ మైనస్ 1 వాల్యూ ఎంత డెల్టా స్క్వేర్ y సఫిక్స్ మైనస్ 1 74 చూడండి మనకి డెల్టా టు ద పవర్ 4 y సఫిక్స్ మైనస్ 2 వాల్యూ లేదు కాబట్టి దాన్ని మనం అక్కడితో ఆపేసి నెక్స్ట్ వాల్యూ ప్లస్ అండ్ సో ఆన్ మనం తీసుకోం ఇంకా వాల్యూస్ ఉంటే ప్లస్ అండ్ సో ఆన్ అని అర్థం కానీ మనకి ఇక్కడ డెల్టా స్క్వేర్ వరకు డెల్టా క్యూ ఫార్ములాలో లేదు ప్లస్ యూ ఈక్వల్ టు ఎంత అవుతుంది యూ ఈక్వల్ టు ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం ఎంత 0.25 నెక్స్ట్ 0.25 ఇంటూ y1 అంటే ఆల్రెడీ చూడండి y నాట్ ఈక్వల్ టు 3162 y1 ఈక్వల్ టు ఎంత అవుతుంది 3544 వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం తర్వాత వాల్యూ ఐడెంటిఫై చేసాం u ఈక్వల్ టు ప్లస్ u ఇంటూ u అంటే ఎంత అవుతుంది ఇప్పుడు మనం u వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం కదా u ఎంత 0.25 ఇక్కడ రాసేస్తున్నాను 0.25 ఇంటూ 0.25 హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ డెల్టా స్క్వేర్ y నాట్ ఎంతో చూడండి వాల్యూ ఫస్ట్ ది డెల్టా సఫిక్స్ y మైనస్ 1 వాల్యూ తర్వాత డెల్టా స్క్వేర్ y నాట్ ఎంత డెల్టా స్క్వేర్ y నాట్ టేబుల్లో చూడండి డెల్టా స్క్వేర్ y నాట్ ఫస్ట్ ది డెల్టా స్క్వేర్ రండి ఎంత 66 ప్లస్ 0.25 ఇంటూ 0.25 హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ 0.25 హోల్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ ఇంటూ డెల్టా టు ద పవర్ ఆఫ్ 4 y మైనస్ 1 వాల్యూ లేదు మనకి కాబట్టి ఈ వాల్యూని తీసివేయచ్చు ఈ వాల్యూ అసలు మనం రాయనే అవసరం లేదు అర్థమైంది మనకు వచ్చిన ఫార్ములాలో డెల్టా టేబుల్లో డెల్టా టు ద పవర్ ఆఫ్ 4 y మైనస్ 2 అనేది డెల్టా టు ద పవర్ ఆఫ్ 4 y మైనస్ 1 అనేది లేదు డెల్టా టు ద పవర్ ఆఫ్ 4 y మైనస్ 2 అనేది కూడా ఎందుకంటే డెల్టా టు ద పవర్ ఆఫ్ 4ది లేదు కాబట్టి దట్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే మార్నింగ్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తాం ఇదే ఫార్ములా ఇదే డేటా తీసుకుని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత వచ్చింది 3250 వచ్చింది ఇక్కడ దీన్ని క్యాలిక్యులేట్ చేసిన 3250.87 సేమ్ ఆన్సర్ వస్తుంది క్యాలిక్యులేట్ చేసి చూడండి 3250.87 లేదా కొంచెం ఎర్రర్ కూడా రావచ్చు యాజ్ ఇట్ ఈజ్ ఆన్సర్ ఏమో కొంచెం ఎర్రర్ 0.0లో రావచ్చు
నెక్స్ట్ది లాప్లాస్ ఫార్ములాని చిన్నది డేటా తీసుకుందాం, మరి పెద్ద డేటా కాకుండా చూసుకుని దాని ఆన్సర్ ఎంతో చూద్దాం. ఎక్స్ వాల్యూస్ వచ్చి 20, 25, 30, 20, 25 ఇక్కడే డైరెక్ట్గా తీసుకుంటున్నాను. ఎక్స్ వాల్యూస్ వచ్చి 20, 25, 30, 35, 40 పక్కన నోట్ చేసుకోండి. చెప్పినప్పుడు పేపర్ బుక్లో 20 ఎక్స్ వాల్యూస్ 20, 25, 30, 35, 40. వై వాల్యూస్ వచ్చి 49225, 49225, 48316, 48316, 47236, 47236, 45926, last value 44306, 44306, 49225, 48316, 47236, 45926, 44306. నెక్స్ట్ ఈ డేటా ఇచ్చాడు, హారిజంటల్ టేబుల్ వేసుకుంటే మనకు డేటా ఇస్తాడు. ఎక్కడ క్యాలిక్యులేట్ చేయమన్నాడు అంటే వాల్యూస్ 28 దగ్గర క్యాలిక్యులేట్ చేయమన్నాడు. 28 y28 దగ్గర y28 క్యాలిక్యులేట్ చేయమన్నాడు. y28 అంటే మనం ఎక్కడ తీసుకోవాలి, దేనికి దగ్గరగా ఉంది, 30కి. కాబట్టి 30 x0 ఇది y0 అవుతుంది. కాబట్టి ఇది u వాల్యూస్ తీసుకునేటప్పుడు మీరు మాకు క్యాలిక్యులేట్ ఏం చేయక్కర్లేదు. u ఈక్వల్ టు ఎక్స్ మైనస్ x0 బై హెచ్ అని ఫార్ములా వేసి వాల్యూస్ ఇక్కడ y0 దగ్గర 0, -1, -2 ఇంకా పై వాల్యూ ఉంటే -3, ఇక్కడ 1, 2 క్యాలిక్యులేటర్ ఉంది కదా, వాల్యూస్ సబ్ట్రాక్ట్ చేయండి. ఫస్ట్ డెల్టా వై టేబుల్ తీసుకుందాం. డెల్టా వై సబ్ట్రాక్ట్ చేయండి. 48316 మైనస్ 49225 ఆల్రెడీ చేసాం, 909. నెక్స్ట్ 47236 మైనస్ 48316 ఇది నెగిటివ్ వాల్యూనే వస్తుంది. 47236 మైనస్ 48316 47236 మైనస్ 48316. మిగిలిన వాళ్ళు ఎవరు లేరా, క్యాలిక్యులేట్ చేయట్లేదా? -1080 మేడం. 1080. 45926 మైనస్ 47236 -1310 మేడం. మైనస్ 1310. 44306 49926 -1620 మేడం. నెక్స్ట్ డెల్టా స్క్వేర్ వై ఇంకొకరు చెప్పండి, ఇంకొకరు క్యాలిక్యులేట్ చేయండి. -1080
minus 1080 plus 909 minus 170. minus 171. Next 1310 plus 1080 Minus 230. minus 230. Next minus 1620 plus 1310 Minus 310. minus 310. Delta cube y. Delta cube y. Minus 59. Minus 59. Next minus 310 plus 230. Minus 310 plus 230. Minus 18. Minus 80. 80, madam. Minus 310 plus 230. 18, madam. 80. కాదు రాంగ్ వస్తుంది చూడండి. minus 310 23 Minus 80, madam. minus 80. Delta to the power of 4y Minus 21. minus 21. ఇది టేబుల్, ఇది ద డిఫరెన్స్ టేబుల్ లేదా లాప్లాస్ డిఫరెన్స్ టేబుల్ అని రాయొచ్చు. ఇది టేబుల్. టేబుల్ గుర్తుపెట్టుకొని రాసుకున్న నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఫార్ములా వేసి ప్రాబ్లం చేయండి. ఈ వాల్యూస్ తెలుసు కదా, ఎక్స్ నాట్ వై నాట్ కరస్పాండింగ్ వై ఇది డెల్టా వై Formula చెప్పండి మేడం. ఏంటమ్మా? ఫార్ములా చెప్పండి మేడం. సరే నిన్నగా క్లారిటీగా లేదు మేడం. సరే మళ్ళీ నోట్ చేస్తాను ఫామ్. Right, the Laplace formula is y equal to నోట్ చేసుకోండి. y equal to vy naught plus v into v square minus 1 by 3 factorial delta square y suffix minus 1 plus v into v square minus 1 v square minus 2 square by 5 factorial delta to the power of 4 y suffix minus 2 and plus and so on plus u y1 plus u into u square minus 1 by 3 factorial into delta square y naught plus u into u square minus 1 square రాయొచ్చు, లేకపోతే రాదు 1 అని రాసిన పర్వాలేదు. u square minus 2 square by 5 factorial delta to the power of 4y minus 1 plus and so on. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో కూడా టేబుల్ వాల్యూస్, టేబుల్లో ఉన్న వాల్యూస్ తీసుకుంటే కనుక u ఈక్వల్ ఎంత అని చెప్పుకున్నాం. u వాల్యూ ఎంత అవుతుంది? u ఈక్వల్ టు x మైనస్ ఎక్స్ నాట్. అంటే మనం క్యాలిక్యులేట్ చేయమన్న వాల్యూ ఎంత? y 28 కదా క్యాలిక్యులేట్ చేయమన్నాడు, y సఫిక్స్ 28. u ఈక్వల్ టు x మైనస్ ఎక్స్ నాట్ అంటే u ఈక్వల్ టు x మైనస్ ఎక్స్ నాట్ బై h
అంటే ఎంత అవుతుంది, ఎక్స్ వాల్యూ ఎంత తీసుకోవాలి, 30 మైనస్ 28 బై డిఫరెన్స్ ఎంత మనకి 5, దట్ ఈక్వల్ టు 0.4 మైనస్ 0.4, u ఈక్వల్ టు మైనస్ 0.4. మరి v వాల్యూ ఏం చెప్పుకున్నాం, 1 మైనస్ u, v ఈక్వల్ టు 1 మైనస్ u. ఆల్రెడీ వాల్యూ ఎంత వచ్చింది, ప్లస్ అవుతుంది 0.4 కదా, మైనస్ 0.4 ఫార్ములాలో మైనస్ ఉంది, 1.4, v ఈక్వల్ టు 1.4, u ఈక్వల్ టు మైనస్ 0.4, u ఈక్వల్ టు మైనస్ 0.4, v ఈక్వల్ టు 1.4. అప్లై చేసుకుంటే వెళ్తే v ఈక్వల్ ఎంత, 1.4, y నాట్ వాల్యూ చూడండి ఎంత, y నాట్, x నాట్ ఈక్వల్ టు 30 అయినప్పుడు y నాట్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 47236, 47236 ప్లస్ v అంటే మళ్ళీ 1.4 హోల్ స్క్వేర్ మైనస్ 1 డెల్టా స్క్వేర్ y సఫిక్స్ మైనస్ 1. చూడండి y సఫిక్స్ మైనస్, ఫస్ట్ డెల్టా స్క్వేర్ రండి టేబుల్లో, ఫస్ట్ వాల్యూ మైనస్ 171, అది డెల్టా స్క్వేర్ y సఫిక్స్ మైనస్ 2 వాల్యూ. తర్వాత కింద ఉంది చూడండి మైనస్ 230, అది ఇక్కడ నోట్ చేయాలి, మైనస్ 230 ప్లస్ v వాల్యూ వచ్చి 1.4 హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్, 1.4 హోల్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ ఇంటూ డెల్టా టు ద పవర్ ఆఫ్ 4 y సఫిక్స్ మైనస్ 2 అంటే ఫస్ట్ వాల్యూనే, డెల్టా టు ద పవర్ ఆఫ్ 4 లాస్ట్ వాల్యూ ఏదవుతుంది, మైనస్ 21, ఇక్కడ మైనస్ 21 ప్లస్ u వాల్యూ మైనస్ 0.4 ఇంటూ y1 చూడండి, డెల్టా y నాట్ ఆల్రెడీ y నాట్ తీసుకున్నాం 47236 అని, దాని కింద ఉన్న వాల్యూ 45926 టేబుల్లో చూడండి, 45926 ఈజ్ ద y1 ప్లస్ మైనస్ 0.4 ఇంటూ మైనస్ 0.4 హోల్ స్క్వేర్ మైనస్ 1 డెల్టా స్క్వేర్ y నాట్ రండి, డెల్టా స్క్వేర్ టేబుల్ చూడండి, డెల్టా స్క్వేర్లో ఫస్ట్ వాల్యూ మైనస్ 2, సెకండ్ వాల్యూ మైనస్ 1, మనకు కావాల్సింది డెల్టా స్క్వేర్ y నాట్, దట్ ఈక్వల్ టు మైనస్ 310. నెక్స్ట్ u ఇంటూ u వాల్యూ ఎంత, మైనస్ 0.4 హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ ఇంటూ 0.1 హోల్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ ఇంటూ డెల్టా టు ద పవర్ ఆఫ్ 4 y మైనస్ 1. మనకి y మైనస్ 2 వాల్యూ ఉంది కానీ y మైనస్ 1 వాల్యూ లేదు. ఫస్ట్ లాస్ట్ y డెల్టా టు ద పవర్ ఆఫ్ 4 y మైనస్ 2 వాల్యూ అని, డెల్టా టు ద పవర్ ఆఫ్ 4 y మైనస్ 1 వాల్యూ అడిగాడు, ఇక్కడ లేదు కాబట్టి టేబుల్లో మనం ఇక్కడ నుంచి డిలీట్ చేసేసి ఇక్కడ వరకే క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ వరకే క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ ఎంత అయిందో చూడండి. ఇక్కడ వరకు క్యాలిక్యులేట్ చేస్తాం. అర్థమైంది కదా. v ఈక్వల్ u ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్, u ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్. ఇక్కడ u వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి x వాల్యూ ఎంత మనం క్యాలిక్యులేట్ చేయమన్న వాల్యూ 28, మనం x నాట్ వాల్యూ తీసుకున్నది 30, 28 మైనస్ 30 బై డిఫరెన్స్ ఎంత ఉంది, ఈక్వల్ డిఫరెన్స్ 5, h వాల్యూ 5. దాన్ని సాల్వ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, మైనస్ 0.4. దట్ v క్యాలిక్యులేట్ చేయాలి. v ఈక్వల్ టు 1 మైనస్ u అంటే 1 మైనస్ ఆఫ్ 0.4, దట్ ఈక్వల్ టు 1.4 అవుతుంది. v ఈక్వల్ టు 1.4, u ఈక్వల్ టు మైనస్ 0.4. ఈ వాల్యూ u వాల్యూస్ వచ్చినాయి, v వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు డెల్టా x నాట్కి కరస్పాండింగ్గా వాల్యూ టేబుల్లో చూడండి
57236. నెక్స్ట్ వాల్యూ డెల్టా స్క్వేర్ y మైనస్ 1. అది ఎక్కడ ఉంటుంది? డెల్టా స్క్వేర్ కాలమ్ వస్తే డెల్టా స్క్వేర్ ఫస్ట్ వాల్యూ y సఫిక్స్ మైనస్ 2 అది, నెక్స్ట్ y సఫిక్స్ మైనస్ 2 వాల్యూ కాబట్టి -230 తీసుకున్నాం. ప్లస్ b అంటే 1.4 1.1 హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ 1.1 1.4 హోల్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ బై 5 ఫ్యాక్టోరియల్. ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్, ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇక్కడ వాల్యూ ఎంతో చూడండి, డెల్టా టు ద పవర్ ఆఫ్ 4 y మైనస్ 2 వాల్యూ లాస్ట్ కాలంలో డెల్టా టు పవర్ 4 కనిపిస్తుంది, అక్కడ -21 దాని వాల్యూ. నెక్స్ట్ u వాల్యూ అంటే -0.4. నెక్స్ట్ y1 అంటే y0 ఏది తీసుకున్నామో దాని కింద వాల్యూ 45926 ఆ వాల్యూ తీసుకున్నాం. ప్లస్ -0.4 -0.4 హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ లాస్ట్ డెల్టా స్క్వేర్ y0 అంటే చూడండి డెల్టా స్క్వేర్ కాలంకి వచ్చి ఫస్ట్ వాల్యూ -2, సెకండ్ వాల్యూ y సఫిక్స్ -1, నెక్స్ట్ వాల్యూ -310. ఈ విధంగా ఈ వాల్యూస్ తీసుకుని ఇందులో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం. వచ్చే ఆన్సర్ ఎంతో ఇక్కడ స్ట్రిల్లింగ్స్ ఫార్ములాని ఇలా తీసుకున్నాం, కొంచెం ఎర్రర్ రావచ్చు. ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ నుంచి ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ ఎంతంటే 47692 47692 పాయింట్స్ ఏమి లేవు, 47692. ఇది కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి అంటే మళ్ళీ ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ తీసుకోండి. ఎక్స్ వాల్యూ 25 ఏమో 48316, 30కి ఏమో 47692 వచ్చింది. అంటే డిక్రీజ్ అవుతుంది 4948. తర్వాత ఈ రెండింటికి డిఫరెన్స్ 28, దగ్గరగా 692 47692 వచ్చింది. డిక్రీజ్ అవుతూ ఉంది వాల్యూ. తర్వాత వాల్యూ కదా 236, పెద్ద డిఫరెన్స్ ఏమి రాలేదు. చూడండి ఇలా వస్తుంది. ఇది లాప్లాస్ ఎవరెట్ ఫార్ములా. ఒకసారి ఫార్ములాస్ అన్ని చూద్దాం. సెంట్రల్ డిఫరెన్స్ లేదా ఇంటర్పోలేషన్ 2లో మనకి ఏమేమి ఫార్ములాస్ వచ్చినాయి, ఇంటర్పోలేషన్ 2లో ఎన్ని ఫార్ములాస్ వచ్చినాయి. ఫస్ట్ ఇంటర్పోలేషన్ 2 నుంచి అంటే ఇంటర్పోలేషన్ 2 అంటే సెంట్రల్ డిఫరెన్స్, సెంట్రల్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసాం. ఫస్ట్ ఏం ఫార్ములా వచ్చింది? గాస్ ఫార్వర్డ్ ఫార్ములా, నెక్స్ట్ గాస్ బ్యాక్వర్డ్ ఫార్ములా, నెక్స్ట్ బెసెల్స్ ఫార్ములా, నెక్స్ట్ లాప్లాస్ ఫార్ములా, స్టిర్లింగ్స్ ఫార్ములా ఒకటి వదిలేసాం, స్టిర్లింగ్స్ ఫార్ములా. ఈ ఫార్ములాస్ గాస్ ఫార్వర్డ్, గాస్ బ్యాక్వర్డ్, స్టిర్లింగ్స్ ఫార్ములా, ఈ 5 ఫార్ములాస్. ఈ 5 ఫార్ములాస్ ఇప్పటి వరకు దీని మీద ప్రాబ్లమ్స్ చేసాం. బెసెల్స్ యొక్క డెరివేషన్ చూసాం, స్టిర్లింగ్స్ యొక్క డెరివేషన్, వీటికి కూడా డెరివేషన్స్ ఉంటాయి. గాస్ ఫార్వర్డ్కి, గాస్ బ్యాక్వర్డ్కి, లాప్లాస్ కూడా డెరివేషన్స్ ఉంటాయి. గాస్ ఫార్వర్డ్ ఫార్ములా చూడండి. గాస్ ఫార్వర్డ్ ఫార్ములా ఏంటి? y ఈక్వల్ టు y0 ప్లస్ u బై 1 ఫ్యాక్టోరియల్. మండే ఈ ఫార్ములాస్ అన్నీ బై హార్ట్ చేసి రావాలి. ఇంటర్పోలేషన్ 1లోవి, ఇంటర్పోలేషన్ 2లోవి. ఇంటర్పోలేషన్లో చెప్పాను, ఇంటర్పోలేషన్ 1లో న్యూటన్ ఫార్వర్డ్, న్యూటన్ బ్యాక్వర్డ్, డెల్టా అంటే ఏంటి, నాబ్లా అంటే ఏంటి, షిఫ్ట్ ఆపరేటర్ అంటే ఏంటి, నెక్స్ట్ దాని యొక్క రిలేషన్స్, సెంట్రల్ ఫార్ములాస్ డెల్టా మ్యూ, ఇవన్నీ ఫస్ట్ యూనిట్లో ఉన్న ఫార్ములాస్ అన్నీ ఒక చోట రాయండి. నెక్స్ట్ ఇంటర్పోలేషన్ 2లో ఇప్పుడు చెప్పుకున్నాం గాస్ ఫార్వర్డ్, గాస్ బ్యాక్వర్డ్, స్టిర్లింగ్స్ ఫార్ములా, బెసెల్స్ ఫార్ములా,
ఎవరేట్ ఫార్ములా లేదు లాప్లాస్ ఎవరేట్ ఫార్ములా, ఈ ఫార్ములాస్ అన్నీ ఒక చోట రాయండి. అడిగినప్పుడు మండే చెప్పండి. గాస్ ఫార్వర్డ్ ఫార్ములా నుంచి y ఈక్వల్ టు y నాట్ ప్లస్ u బై 1 ఫ్యాక్టోరియల్ డెల్టా y నాట్ ప్లస్ u ఇంటూ u మైనస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా స్క్వేర్ y మైనస్ 1. ఒకసారి చూడండి ఫార్ములాస్ అన్ని. ప్లస్ u ఇంటూ u మైనస్ 1 u ప్లస్ 1 బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా క్యూ y మైనస్ 2 ప్లస్ u into u minus 1 u plus 1 u minus 2 by 4 factorial into delta to the power of 4 y minus suffix lo idi formula. Gauss forward formula y equal to y naught plus u by 1 factorial into delta y naught. Gauss forward delta y naught తో స్టార్ట్ అవుతుంది. delta y naught తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ u minus 1 కనిపిస్తుంది. u into u minus 1 delta square y minus 1 plus u into u minus 1 u plus 1 by 3 factorial delta q y suffix minus 2 plus u into u minus 1 u plus 1 u minus 2 by 4 factorial into delta to the power of 4 y minus 2. ఇది Gauss forward formula. Gauss backward formula y equal to y naught plus u by 1 factorial. చూడండి ఇది Gauss backward వచ్చేసరికి y suffix minus 1 తో స్టార్ట్ అవుతుంది. y delta y suffix minus 1 plus u into u plus 1 వస్తుంది. u plus 1 by 2 factorial into delta square y minus 1 ఇక్కడ ఫస్ట్ 2 వస్తుంది. delta minus 1 ఇక్కడ కూడా delta minus 1 plus u into u plus 1 ఇక్కడ ఉన్న దాంతో నెక్స్ట్ u minus 1 by 3 factorial into delta q y minus 2 delta q y minus 2 plus u into u minus 1 u plus 1 u minus 2 u plus 2 by 4 factorial into delta to the power of 4 y minus 2. ఇది Gauss forward Gauss backward నోట్ చేసుకోండి. Gauss forward Gauss backward. స్ట్రిల్లింగ్స్ ఫార్ములా చెప్పుకున్నాం కదా. ఫార్ములా ఏంటి స్ట్రిల్లింగ్స్ ఫార్ములాకి? స్ట్రిల్లింగ్స్ ఫార్ములా ప్రాబ్లమ్స్ చేసాం. ఫార్ములా ఏంటి? యావరేజ్ ఆఫ్ Gauss ఫార్వర్డ్ అండ్ Gauss బ్యాక్వర్డ్. యావరేజ్ ఆఫ్ Gauss ఫార్వర్డ్ అండ్ Gauss బ్యాక్వర్డ్ ఫార్ములా ఈజ్ నోన్ యాజ్ ఏ స్ట్రిల్లింగ్స్ ఫార్ములా. ఆల్రెడీ దాని డెరివేషన్ కూడా చేసాం మనం. చూడండి అర్థమైంది కదా. డెల్టా వై నాట్ వస్తుంది. ఇక్కడ డెల్టా వై మైనస్ 1తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ u మైనస్ 1 ఫార్వర్డ్, ఇక్కడ u ప్లస్ 1 బ్యాక్వర్డ్ అవుతుంది. ఈ వీటితో పాటు యాడ్ అవుతూ ఉంటాయి. స్ట్రిల్లింగ్స్ ఫార్ములా వచ్చి ఫార్ములా ఒకసారి చూడండి. ఫార్ములా రాద్దాం. y ఈక్వల్ టు y నాట్ ప్లస్ u బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా y నాట్ ప్లస్ డెల్టా y మైనస్ 1 బై 2 ప్లస్ u స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా స్క్వేర్ y మైనస్ 1 ప్లస్ u into u square minus 1 by 3 factorial into ఇక్కడ పక్కన delta cube y minus 1 plus delta cube y minus 2 by 2 plus u square into u square minus 1 square by 4 factorial into delta to the power of 4 y minus 2 delta to the power of 4 y minus 2. ఇది స్ట్రిల్లింగ్స్ ఫార్ములా. y ఈక్వల్ టు y నాట్ ప్లస్ u బై 1 ఫ్యాక్టోరియల్ డెల్టా y నాట్ ప్లస్ డెల్టా y మైనస్ 1 బై 2 u స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ డెల్టా స్క్వేర్ y మైనస్ 1 ప్లస్ u ఇంటూ u స్క్వేర్ మైనస్ 1 బై 3 ఫ్యాక్టోరియల్ డెల్టా క్యూబ్ y మైనస్ 1 ప్లస్ డెల్టా క్యూబ్ y మైనస్ 2 బై 2. యావరేజ్ కదా అక్కడ 2 ప్లస్ u ఇంటూ
u square into u square minus 1 square by 4 factorial delta to the power of 4y minus 2. ఇది స్ట్రిల్లింగ్స్ ఫార్ములా. నెక్స్ట్ బెసెల్స్ ఫార్ములా. ఆల్రెడీ మార్నింగ్ నేర్చుకున్నాం బెసెల్స్ ఫార్ములా. y equal to y naught plus y1 by 2 plus u minus half into delta y naught plus u into u minus 1 by 2 factorial into delta square y minus 1 plus delta square y naught by 2 delta square y minus 1 plus delta square y naught plus 2 plus u into u minus 1 u minus half by 3 factorial into delta q y suffix minus 1 plus u into u plus 1 u minus 1 u minus 2 by 4 factorial into delta to the power of 4 y minus 1 plus delta to the power of 4 y minus 2 by 2. ఇప్పుడు రాస్తాను కింద ఇంటూ delta to the power of 4 y naught y minus 1 delta to the power of 4 y minus 2 by 2. ఇది బెసెల్స్ ఫార్ములా. బెసెల్స్ ఫార్ములా. నెక్స్ట్ ఎవరెట్ ఫార్ములా. ఇప్పుడే చూసాం ఎవరెట్ ఫార్ములా. చెప్పండి ఎవరెట్ ఫార్ములా. ఆల్రెడీ టూ టైమ్స్ ఫార్ములా కూడా నోట్ చేసాం. ఫార్ములా ఏంటి? y ఈక్వల్ టు vy naught plus v into v square minus 1 square by 3 factorial into delta square y suffix minus 1 plus v into v square minus 1 square into v square minus 2 square by 5 factorial into delta to the power of 4 y minus 2 plus and so on plus uy1 plus u into u square minus 1 square by 3 factorial delta square y naught plus u into u square minus 1 square u square minus 2 square by 5 factorial into delta to the power of 4 y minus 1 plus and so on. ఇవన్నీ ఫార్ములాస్. గాస్ ఫార్వర్డ్, గాస్ బ్యాక్వర్డ్, స్ట్రిల్లింగ్స్ ఫార్ములా, బెసెల్స్ ఫార్ములా, ఎవరెట్ ఫార్ములా. ఫార్ములాస్ అన్నీ చూసాం. దీని మీద ప్రాబ్లమ్స్ కూడా చేసాం. ఇది ఇంటర్పోలేషన్ 2లో ఉన్న ఫార్ములాస్. మండే అన్ఈక్వల్ ఇంటర్వల్స్. ఇవన్నీ గాస్ ఫార్వర్డ్, గాస్ బ్యాక్వర్డ్, ఇవన్నీ సెంట్రల్ డిఫరెన్సెసే, ఈక్వల్ ఇంటర్వల్సే. ఇంటర్పోలేషన్ 1లో అక్కడ మాత్రం ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అంటున్నాం. న్యూటన్ ఫార్వర్డ్, న్యూటన్ బ్యాక్వర్డ్. అక్కడ కూడా ఈక్వల్ ఇంటర్వల్సే, కానీ ఫస్ట్ వాల్యూకి దగ్గరగా ఉన్న వాల్యూని క్యాలిక్యులేట్ చేయమంటాడు, అది ఫార్వర్డ్ అవుతుంది. లాస్ట్ వాల్యూకి దగ్గరగా ఉన్న వాల్యూని క్యాలిక్యులేట్ చేయమంటాడు, అది న్యూటన్ బ్యాక్వర్డ్. ఆ ఫార్ములాస్ గుర్తున్నాయా? న్యూటన్ ఫార్వర్డ్, న్యూటన్ బ్యాక్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మండే అడుగుతానని చెప్తున్నాను కదా, అందుకని ఇవన్నీ నోట్ చేసి ఒకసారి చెప్తాను. న్యూటన్ ఫార్వర్డ్ ఫార్ములా ఏంటి గుర్తుందా? y ఈక్వల్ టు న్యూటన్ ఫార్వర్డ్, y ఈక్వల్ టు y నాట్ ప్లస్ u బై 1 ఫ్యాక్టోరియల్. ఫార్వర్డ్ అనగానే ఫస్ట్ మైనస్, అక్కడ కూడా గాస్ ఫార్వర్డ్లో కూడా ఏముంది? మైనస్ u ఇంటూ u మైనస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ డెల్టా స్క్వేర్ y నాట్. ఇది ఇంటర్పోలేషన్ 1లో ఫార్ములా చెప్తున్నాం. న్యూటన్ ఫార్వర్డ్ u ఇంటూ u minus 1 u minus 2 by 3 factorial into delta cube y naught plus and so on. Newton backward formula. Newton backward formula y equal to yn plus u by 1 factorial nabla y suffix n plus u into u plus 1 వస్తుంది బ్యాక్వర్డ్కి
by 2 factorial ఇక్కడ నాబ్లా స్క్వేర్ yn plus u into u plus 1 u plus 2 by 3 factorial into నాబ్లా cube y suffix n plus and so on. ఇది న్యూటన్ ఫార్వర్డ్ న్యూటన్ బ్యాక్వర్డ్ ఇన్ని ఫార్ములాస్ ఉన్నాయి మనకి. అందులో 4 5 ఇవి ఒక 2 7 ఫార్ములాస్ దాని మీద ప్రాబ్లమ్స్. అన్ని ఆ ఫార్ములాస్ అన్ని నోట్ చేసుకున్నారా? హలో మేడం స్టిల్లింగ్ ఫామ్లో ఒకసారి చెప్పండి మేడం. స్ట్రిల్లింగ్స్ ఫార్ములా ఒకసారి నోట్ చేయనా? స్ట్రిల్లింగ్స్ ఫార్ములా నోట్ చేయనా? Stillings formula. Y equal to y naught plus u by 1 factorial delta y naught plus delta y1 by 2 y minus 1. మన ఫార్ములాలో y minus 1 కదా తీసుకున్నాం. ఫస్ట్ బ్యాక్వర్డ్కి ఏమొస్తుంది y minus 1 అంటాం కాబట్టి ద యావరేజ్ తీసుకున్నప్పుడు -1 వస్తుంది. y minus 1 plus u square by 2 factorial delta square y minus 1 plus u into u square delta square y minus 1 తర్వాత u into ఇందాక నోట్ చేస్తాం కదా డెసిమల్స్లోకి వెళ్ళిపోతున్నామా మనం. u into u by 1 ఫ్యాక్టోరియల్ తీసుకున్నాం. నెక్స్ట్ లాస్ట్లో డెల్టా స్క్వేర్ y minus 1 ఇక్కడ కరెక్ట్. ఇక్కడ u square by 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ u into u square minus 1 by 3 ఫ్యాక్టోరియల్ అని ఇక్కడ యావరేజ్ కాబట్టి 2 వస్తున్నాయి. ఇక్కడ ఎలాగ 2 వచ్చినాయో అక్కడ కూడా 2 వస్తున్నాయి. డెల్టా టు ద డెల్టా క్యూబ్ y minus 1 ప్లస్ డెల్టా క్యూబ్ y minus 2 అమ్మ. డెల్టా క్యూబ్ y minus 1 ప్లస్ డెల్టా క్యూబ్ y minus 2 by 2 y minus 1 y minus 2 ప్లస్ లాస్ట్ది u square into u square minus 1 square by 4 factorial into delta to the power of 4 y minus 2 plus and so on. చాలండి ఇది delta to the power of 4 y minus 2 y naught plus u by 1 factorial delta y naught plus delta y minus 1 by 2 u square by 2 factorial delta square y minus 1 plus u into u square minus 1 by 3 factorial delta cube y minus 1 plus delta cube y minus 2 by 2 u square into u square minus 1 square by 4 factorial delta to the power of 4 y minus 2 plus and so on. This Stirling's formula. ఎన్ని ఫార్ములాస్ వచ్చినాయి? హలో ఎన్ని ఫార్ములాస్? అవొక 2 ఇవొక 5 7 ఫార్ములాస్.
ల్యాప్లాస్ కూడా సార్ చెప్పండి మేడం. లాప్లాస్ కూడా రాయనా? ఎస్ మేడం, కొంచెం స్లోగా క్లారిటీగా చెప్పండి మేడం, రాసుకుంటాం. y ఈక్వల్ టు y ఈక్వల్ టు y vy నాట్ y ఈక్వల్ టు vy నాట్ ప్లస్ v ఇంటూ v స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా స్క్వేర్ vy నాట్ ప్లస్ v ఇంటూ v స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ బ్రాకెట్లో పెట్టి బై 3 ఫ్యాక్టోరియల్ డెల్టా స్క్వేర్ y సఫిక్స్ మైనస్ 1 ప్లస్ v ఇంటూ v స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ v స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ v ఇంటూ v స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ v స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ బై 5 ఫ్యాక్టోరియల్ delta to the power of 4 y suffix minus 2 plus and so on plus u y1 ఇక్కడ వరకు నోట్ చేశారు కదా. ప్లస్ u y1 ప్లస్ సేమ్ ఇక్కడ ఎలా రాసామో అలానే u ఇంటూ యూ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్, ఇవి మారు 3 ఫ్యాక్టోరియల్, ఇక్కడ మైనస్ 1 ఉంది కదా, ఇక్కడ డెల్టా వై నాట్ ప్లస్ ఇక్కడ కూడా ఈ ఫార్ములా ఇలానే ఉంటుంది u ఇంటూ యూ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ యూ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ బై 5 ఫ్యాక్టోరియల్, కాకపోతే u వస్తుందండి ఇక్కడ డెల్టా టు ద పవర్ ఆఫ్ 4 వై మైనస్ 1 అంతే. పైన ఎలా రాసామో సేమ్ అవే, అక్కడ డెల్టాలో మాత్రం మారుతాయి అంతే. నోట్ చేసుకున్నారా? సరే అమ్మ, రేపు క్లస్టర్ క్లాసులు ఉంటాయి. క్లస్టర్లో ఆల్రెడీ పికార్డ్స్, టేలర్స్, యూలర్స్ చెప్పేశాను. రేపొద్దున యూలర్స్ మోడిఫైడ్ ఉంటుంది, యూలర్స్ మోడిఫైడ్ మెథడ్ నేర్చుకుందాం. యూలర్స్ మోడిఫైడ్, రంకోటా మెథడ్, ఈ రెండు చెప్తే ఆ యూనిట్ అయిపోద్ది. టెన్త్ తర్వాత కాలేజ్ లేకపోతే అప్పుడు నోట్స్ ఇస్తాను. కర్ఫ్యూ 10 వరకే కదా మనకి, తర్వాత నుంచి మరి ఏమంటారో, కాలేజీకి రమ్మంటారు వద్దంటారు, 10 days ఎక్స్టెండ్ చేస్తారో చూద్దాం. కనిపిస్తుందా ఇప్పుడు బోర్డు? మార్నింగ్లోనే ఉందా? మరి క్లియర్గానే కనిపిస్తుంది, మరి ఎందుకో మరి లైటింగ్ ప్రాబ్లము దేనివల్ల కానీ క్లారిటీ ఉండట్లేదు.
దాకా బాగానే వచ్చినాయి మేడం. 3 days బట్టి ఇలా వస్తుంది మేడం. ఫోను ప్రాబ్లం అయితే కాదు, కొత్త ఫోనే ఇది. మరి ఎందుకు వస్తుందో అలా తెలియట్లా. లైటింగ్ ప్రాబ్లం ఏమో అనుకుంటున్నాము, అందుకని లైట్ మార్పిస్తాను. లైట్ చూద్దాం అది కూడా ఎలా వస్తుందో. సరేనమ్మా.